ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ నలుగురు కలిసినా కూడా సంక్రాంతి అనేది కమ్మవారి పండుగ, కాపుల పండుగట కదా అని ఇదే చర్చ నడుస్తోంది. దీనికి కారణం సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక వీడియో వైరల్ అవ్వడం, దానికి సంబంధించి కొన్ని ప్రచారాలు జరగడం అనేది. సో అసలు పండగకు కులాన్ని ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్, దాని గురించి ఈ విధంగా ఒక ప్రచారాన్ని తీసుకెళ్లడం అనేది ఎటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు ప్రజలకు అనేది మాట్లాడడానికి మనతో పాటు ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్, ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్న విషయము, సంక్రాంతి పండుగ వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా, ఏ నలుగురు కూర్చున్నా కూడా సంక్రాంతి అంటే కమ్మ వాళ్ళ పండుగ, కాపుల పండుగ అని చెప్పేసి ఆపాదించుకుంటున్నారు. ఆ పండగని వ్యక్తులకు, కులాలకు ఆపాదించుకుంటున్నారు. అండ్ దాని గురించి ప్రత్యేకించి చర్చలు జరుగుతున్నాయి ఏపీలో ఎక్కువగా మాట్లాడుకున్నట్లయితే. సో ఒక పండగని కులానికి ఆపాదించడం అనేది ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా చూస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్, ఇలా మాట్లాడడం కరెక్టేనా, అసలు మీరేమంటారు దీనికి సంబంధించి? అబ్సల్యూట్గా రాంగ్ అండి, ఎస్పెషలీ సంక్రాంతి పండుగ. కానీ కొన్ని పండుగలు కులాలకు ఉన్నాయి. కులాలకి అనేది భావనతో ఓన్ చేసుకోవడం జరిగింది. అవును, మీరు హైదరాబాద్ వెళ్ళండి, సదర్ ఉత్సవం జరుగుతుంది. ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు? మన యాదవ్ సోదరులందరూ దాన్ని జరుపుకుంటారు. ఎందుకంటే మిగతా వాళ్ళు జరుపుకోవద్దని కాదు, తాము కంప్లీట్గా ఓన్ చేసుకుని అది చూస్తారు. అలాగే మీరు కొన్ని చోట్ల చూస్తేనండి, ఒక ఆధిపత్య వర్గాల దాంట్లో కోడి పందాలు ఉంటాయి. అందరిలో ఉన్నా సరే అది ఒక బ్రహ్మాండమైన కోళ్ళని తీసుకొచ్చాం, ఇలా తీసుకొచ్చాం అనేది ఒకటి. ఎడ్ల పందాలు జరుగుతాయి. దాంట్లో సాధారణంగా తాడిపీడిత వర్గాలకి ఉండే ఎడ్లు తక్కువ ఉంటాయి. దాని పోషణ కోసం ఎంత అవుతుంది? ఒంగోలు ఎడ్లు తీసుకురావాలి, 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టాలి. కొన్ని వర్గాలకి అదొక భావనగా ఎడ్ల పోటీల పందాల్లో దాదాపు కొన్ని అగ్రవర్ణాల వారే, ఎక్సెప్ట్ కొంతమంది యాదవ సోదరులు, మన పాదసాద్ గారు ఉండేవారు, మంత్రిగా ఉన్నారు చూసారు, వాళ్ళ నాన్నగారు రెడ్డి గారు, వాళ్ళందరూ కొంత ప్రోత్సహించాలి, కొంతమంది తప్ప. అది ఒక అలా ఉండేది. కానీ మీరు చెప్పినట్టు, మీరు అడిగినట్టు సంక్రాంతి పండుగని కొన్ని కులాలకు పరిగణించేటువంటి ఆ పండగ అనేది రైతుల పండగ. మీకు దానికి వైదిక సూత్రాలు రుద్దకు ముందు నుంచి కూడా క్రీస్తు పూర్వం 400 BC నుంచి ఒక పండగ. ఎలాంటి పండుగ అంటే అది మనం పొడుగు వరి వేసేవాళ్ళం. మిగతా వాళ్ళు ఏ జొన్నలు ఏం వేసుకున్నా వర్షాకాలం వేస్తారు. డిసెంబర్ నాటికి అటు ఇటు పంట వస్తే అప్పటి నుంచి సంబరాలు మొదలై ఉత్తరాయణం అనేది తర్వాత యాడ్ చేయబడిన ఒక ప్రజలందరూ కుటుంబంగా జరుపుకునే ఒక గొప్ప పండుగ అది. మీరు అన్నట్టు దానికి దిక్కుమాలిన కులాల అంటగట్టడం దుర్మార్గం. ఓన్ చేసుకోవచ్చు, మా పండగ, మా కులం అంతా జరుపుకునే పండుగ. ఇప్పుడు ఇంకోటి పదజాలం ఒకటి ఉందండి. వెంకటేశ్వర స్వామి మీ కులదైవం అంటారు, మీరు మనం మాట్లాడినా సరే. దట్ డజంట్ మీ కులదైవం అని కాదు, మీరు కొలిచే దైవాన్ని కులదైవం. పదప్రయోగాల్లో కొంతమంది యాంకర్స్ కానీ మోడరేటర్ చేసిన కానీ ఆ పదప్రయోగంలో ఖచ్చితంగా తప్పండి. అలాగా దాన్ని ఒక కులాన్ని పెట్టి ట్రోల్ చేయడం కూడా తప్పే. ఎవరైనా సరే ఇంకొక యాంకర్ ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళు కాదు అని మీరు అన్నట్టు అది కొంచెం అన్వారంటెడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని రంగాల్లో, ఒకటి అని చెప్పడానికి ఏం లేదు, అన్ని రంగాల్లో కూడా మనిషి టాలెంట్ని పక్కన పెట్టేసి, అతని ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్, అతని ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి పురుషులు, లేడీస్ ఇలా మాట్లాడుతూనే కులం, మా కులపోడు, మా కులం వాళ్ళు, మా ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే, ఛానల్స్లో కూడా కొన్ని ఎక్కువగా ఒక కులానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అండ్ వేరే రంగాల్లో కూడా ఇవే జరుగుతున్నాయి. సో అసలు మన టాలెంట్ని కానీ, మన స్కిల్ని కానీ, అతనికున్న ఎక్స్పీరియన్స్ని కానీ, అతనికి పని పట్ల ఉన్న కాన్సన్ట్రేషన్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇది ప్రాతిపదికగా తీసుకుంటూ ఉన్నారు. ఇది ఫ్యూచర్ జనరేషన్కి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు దీని ద్వారా? అభ్యుదయ భావాలతో ముందుండే తెలుగునాడు, అభ్యుదయ భావాలతో ముందుండే తెలుగునాడు ఇది. ఒకప్పుడు మూఢనమ్మకాలను పక్కన పెట్టి ముందుండే తెలుగునాడు. డెఫినెట్గా అండి. ఇవాళ కుల పిచ్చి, మత ద్వేషం, ఉపప్రాంతి విద్వేషం రెచ్చగొడతా ఉంటే దాంట్లో సమిదల్లాగా పడి, శ్లేషంలో పడ్డ ఎగల్లాగా పట్టుకుని దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు కొంతమంది. దురదృష్టకరం ఇది. రోజు రోజుకి సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా కొంతమంది ప్రవర్తించడం,
అలాగే మీరు చూస్తే నేను ఐ డూ రెస్పెక్ట్. నా తెలుగు జాతి మొత్తం నాకు జీవితంలో ముఖ్యమైనది మానవీయ కోణం, నా తెలుగు జాతి. మిగతా వాళ్ళు చాలా, తర్వాత పర్యావరణం, అయింది అంతేనండి. అలాంటి సందర్భంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, అంటే విభాజిత ఆంధ్రప్రదేశ్లో ప్రాధాన్యత చూసుకుంటే దురదృష్టవశాత్తు రాజకీయ నాయకులు చేసిన దిక్కుమాలిన పని వల్ల కులం మొదటి ప్రాధాన్యత ఉంది. పార్టీలు, మతం, అది తెలంగాణలో మతం ప్రాధాన్యతగా కనపడుతుంది బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆస్పిరేషన్. ఇప్పుడు ఆ జాడ్యం అనేది తెలంగాణలో కూడా నేను గమనిస్తూ ఉన్నాను. కుల విద్వేషం రెచ్చగొడతానికి కూడా నెంబర్ ఆఫ్ నేను చూస్తాను. అన్ఫార్చునేట్ అండి. దీనికి మతాన్ని తీసుకొస్తున్నారు కొంతమంది. ఉత్తర భారతీయ ఆదాని జనతా పార్టీ ఒకటి బయలుదేరి వాళ్ళు మతాన్ని తీసుకొస్తా ఉన్నారు. మాట్లాడితే హిందూ, ఇప్పుడు నేను ఒక హిందువునండి. హిందూ మతం అంటే మూఢనమ్మకాలను త్యజిస్తూ, విసర్జిస్తూ, అభ్యుదయ భావాలను పుణిపుచ్చుకుంటూ, ఆధ్యాత్మికతను నిలుపుకుంటూ, అనంత గోదావరి గంగా ప్రవాహంలాసగా గొప్ప జీవన విధానం హిందూ మతం. విద్వేష భావనకి హిందూ మతంలో చోటు లేదు. మీరు నిజంగానండి, మా చిన్నప్పుడు, నేను ఇప్పుడు 50 ఏళ్ళకి, మా 60 ఏళ్ళకి మా నాయనమ్మ గారిని అడిగితే, నాయనమ్మ ఆ రోజు అంటే పద్యాలం, అమ్మ యేసు మాలో అనేవారు కదండి. వాళ్ళే ఎక్కువ 90% వాళ్ళ దేవుడు కాదమ్మా, యేసుక్రీస్తు కూడా దేవుడే, బుద్ధుడు కూడా దేవుడే. ఇది ఒక భావన. ఏ మతంలో దేవుళ్ళని తప్పుగా మాట్లాడిన భావన నుంచి వాళ్ళ విద్వేష భావన. దీంట్లో మళ్ళీ తీసుకొచ్చే కుల ప్రస్తావనలో కుల అహంకారం. కూటికి తక్కువ కాదు కానండి, కులానికి మేము తక్కువ కాదు కదా అనే, తక్కువే కానీ కులానికి తక్కువ అనే భావన నెత్తి మీద పెట్టించారు. ఈ అర్థం కాని దిక్కుమాల సన్నాసి బ్యాచ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే దీని మీద చేస్తున్నారో వీళ్ళు ఆ భావన, ఇది ఏదైతే ఆ అహంకార భావంతో వెళ్తున్నారో, ఒకటి తల నుంచి పుట్టాడంట, ఒకటి భుజాల నుంచి పుట్టాడంట, ఒకడేమో తొడల నుంచి పుట్టాడంట, ఒకడేమో కాళ్ళ దగ్గర నుంచి పుట్టాడంట, ఎక్కడి నుంచి పుట్టాడో తెలియదంటే ఇంకో దళిత పంచములనే దిక్కుమాల మనువాద దుర్మార్గమైన అహంకారపూర్వేత్త విధానాన్ని ఎత్తి మీద రుద్దుకునే వాళ్ళ బ్యాచ్తోనే ప్రమాదం అండి. ఒక అభ్యుదయ భావాలని పట్టించుకోకుండా ఇవాళ దేనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వామపక్ష భావన తొక్కివేయబడింది. ఒకనాడు ఎంత అభ్యుదయ భావనలు ఉండేవారండి, ఇవాళ ఏ స్థితికి వెళ్తున్నాం మనం? దానికి నాయకులకి కులాలు. మళ్ళీ చెప్తున్న, ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడి యొక్క కులం వాళ్ళందరూ ఆ నాయకుడికి అనుచరులుగా కాదు, బానిసత్వంతో పనిచేయాలా? పనిచేయనాడు ద్రోహి అంట. ఫంక్షన్స్కి వెళ్ళినా చూడ ట్రోలింగ్ అంటే బానిసత్వంతో ఉండి అవతరాలను తిట్టపోతే సోషల్ బాయ్కాట్ జరుగుతుందండి. మీరు నమ్మలేదా? చూపిస్తాను అంతర్గతంగా రండి. అంటే ఒక నాయకుడు ఉంటే, ఒక సినిమా నటుడు ఉంటే, సినిమా నటులు పిచ్చవుట్. ఇంకోటి చెప్తున్నాను, నేను అందరినీ ఈక్వేట్ చేయట్లేదు. కొంతమంది ఉదాత్తమైన ఆదేశాలతో ఉంటారు. ఒక సినిమా నటుడు సినిమా వస్తే ఆ సినిమా నటుడు ఒక కులం కాబట్టి మిగతా వాళ్ళు చూడకూడదు. ఆ సినిమా నటుడు కులంగా బాగోపోయినా 10 సార్లు ఎలిట్ చేయాలి. ఎవరు డబ్బులండి? ఎవరికి సినిమా హీరోలు, ఎవరు కులాలకి హీరోలు? రెచ్చగొడతా ఉంటారు వీళ్ళు. వీళ్ళ కులాల హీరోల పెద్దవాళ్ళందరూ కూడా, పెద్దవాళ్ళు బాగా డబ్బు ఉన్నాళ్ళు, బాగా వచ్చినాళ్ళు. వీళ్ళ ఇళ్లలో మాత్రం ఏం కులం ఉంది, ఏ కులం కాస్తే డబ్బులు చూసుకుంటారు, ఇంకోటి చూసుకుంటారు. నాన్నగానే ఎవరు చూసుకున్నాం బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వీళ్ళ కులాలు ఉండవు. సినిమాలో కిందకు వచ్చేటప్పుడు ఫ్యాన్స్ కొట్టుకోవడానికి కులాలు కావాలా? ఏ పెద్ద రాజకీయ నాయకుడు యొక్క చూడండి, వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో చదువుకుంటారు, ఇండస్ట్రీలు పెడతా ఉంటారు, ఏదండి క్రికెట్ కంపెనీలకి హెడ్లు అయిపోతారు. సామాన్యమైన వాళ్ళు మాత్రం ఇవన్నీ పెట్టుకుని కొట్టుకునే దౌర్భాగ్య పరిస్థితికి ఈ నాయకులు దింపుతుంటే అమాయకంగా దాంట్లో చిక్కుకుపోతున్నారు నవ యువత. పైగా కొంతమంది మీరు అన్నట్టు మోడరేటర్స్ వీళ్ళు మాట్లాడిన దాన్ని, సరే వాళ్ళు ఏది మాట్లాడారో దాన్ని పట్టుకుని ట్రోలింగ్ చేసుకుంటాం, దాన్ని ఓన్ చేసుకుంటాం. వెరీ అన్ఫార్చునేట్, అబ్సల్యూట్లీ రాంగ్ అండి.